ఎమ్మెల్యేల ఎర్ర కేసులో బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీని బదనాం చేయాలని చూసిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు హైకోర్టు సీబీఐకి అప్పగించాలని స్వాగతిస్తున్నామని ప్రేమేందర్ రెడ్డి అన్నారు. కేసులో సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగట్లేదని, కేసులు సిట్టింగ్ జడ్జితో కానీ సీబీఐ విచారణ జరిపించాలని మొదటి నుంచి బీజేపీ డిమాండ్ చేస్తూ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. చివరకు న్యాయం ధర్మం గెలుస్తుందని విశ్వాసంతో ఉన్నామన్నారు. ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మేము చెప్తూ వచ్చాం. గౌరవ మన యొక్క తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని భారతీయ జనతా పార్టీ అలుపుదట్టడం జరిగింది. ఈ రోజున ఈ యొక్క ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి డిమాండ్ చేస్తూ వచ్చిందో ఈ దర్యాప్తు పారదర్శకంగా లేదు, న్యాయమూర్తి పర్యవేక్షణలో కానీ లేదంటే సిబిఐ కానీ ఈ యొక్క కేసును అప్పజెప్పాలని చెప్పి కోరుతూ వచ్చాం. ఈ రోజు ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన యొక్క తీర్పును, సిబిఐకి కేసును అప్పగిస్తూ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన యొక్క తీర్పును భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నది. మేము న్యాయం ధర్మం గెలుస్తుందని చెప్పి సంపూర్ణమైన యొక్క నమ్మకంతో ఉన్నాం. ఏదైతే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ